ఏమిటి జగలక్ నువ్వు చేస్తున్న పని? నీలాంటి వాళ్ళందరూ చేసిన పనులకు నాకు తగిన బుద్ధి వచ్చింది. అయినా మేమేం చేశాం? నువ్వు చెప్పినట్లే కదా చేసింది. నేను చెప్పింది గోరంతా, నువ్వు నీ కొడుకు చేసింది కొండంతా. నేనేం చేసినా పార్టీ కోసమే కదా పనిచేసింది. పార్టీ నాశనం చేయడానికి పనిచేసినారు. ఎప్పటికప్పుడు పార్టీలో ఏం జరుగుతుందో నేను చెప్తూనే ఉన్నా కదా. బయట ఏం జరుగుతుందో తెలవనివ్వకుండా నీకు నచ్చినట్లుగా ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు చెప్పి నన్ను ఏమార్చినావు. నేనా? నిన్న ఏమార్చానా? నేనేం చేశాను? ఏం చేసినావా? నాకు అత్యంత సన్నిహితుడు విశ్వాసపాత్రుడు అయిన కసాయి రెడ్డిని నాకు కాకుండా చేసినావు. కసాయి రెడ్డిని నీకు కాకుండా నేనెందుకు చేస్తాను జగలకు? నువ్వే చేసినావు. నీ స్వార్థం కోసమే చేసినావు. నేను నిన్ను పూర్తిగా నమ్మినాను. నిన్ను నమ్మి పార్టీ సమన్వయకర్తగా నియమించినాను. నేను కూడా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించానుగా. నా బొంద నిర్వహించావు. నాకు ఎంతో నమ్మకంగా ఉండే ఎంతో మందిని నన్ను కలవనివ్వకుండా చేసి, నీకు నచ్చిన వాళ్ళను మాత్రమే నాతో మాట్లాడేలా చేసి పార్టీని కోలుకోలేని దెబ్బ కొట్టావు. ఇవన్నీ నీకు తెలియకుండానే చేశానా? నా పైన నిందలేస్తున్నావు. నిజంగా నాకేం తెలుసు? నువ్వేం చెప్తే అది నమ్మినాను. నువ్వు నాకేదో మందు పెట్టినావు. జనాల్లోకి నన్ను వెళ్ళనివ్వకుండా చేసినావు. కనీసం కార్యకర్తలను కూడా కలవనివ్వకుండా చేసినావు. పార్టీ ఓడిపోయిందని ఇప్పుడు నన్ను అనరాని మాటలు అంటున్నావు. అసలు ఓడిపోవడానికి కారణమే నువ్వు. నాకు కమ్ముకున్న పొరలు తొలగే నాటికి అంతా మట్టి అయిపోయింది. అప్పటికి ఎంతో మంది నాకు చెబుతానే ఉన్నారు, నువ్వు గజ్జల మాయలో పడినావు, గాడి తప్పుతున్నావు అని. మాయ చేస్తే నువ్వు తెలుసుకోలేనంత అమాయకుడు ఆ జలగన్నా. అదే కదా నేను చెప్తున్నది. నేను ఎగ్ పఫ్లు తింటూ పబ్జీ గేమ్లో మునిగిపోయినప్పుడు నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసి పారదొబ్బావు. ఆ మెంటల్ కృష్ణగాడు నా పేరు చెప్పాడనే కదా నువ్వు అంటున్నది. ఒక మెంటల్ కృష్ణగాడు ఏంది, కసారెడ్డి ఏంది, మన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు చెప్పే పేరే నీ పేరు. అయిందేదో అయిపోయిందన్నా. ఇప్పుడు మా పదవి తీసేస్తే నాకున్న పేరు పోతుంది. పార్టీ పరివే పోయినప్పుడు తొక్కలో నీ పేరు ఉంటే అంత పోతే అంత. నువ్వు చాలా తప్పు పని చేస్తున్నావు జలగన్నా. నన్ను తీసి ఆ సతీష్ రెడ్డిని సమన్వయకర్తగా చేస్తానంటున్నావు. అవును, సతీష్ రెడ్డి నా పైన విశ్వాసం చూపిస్తా ఉన్నాడు. నన్ను ఎంతో నమ్ముకుని ఉన్నాడు. మన బాబు సీట్ ఇవ్వలేదని టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినాడు. ఏ పార్టీ నుండి వచ్చినా నాకు అనవసరం. నీలాంటి వాళ్ళకన్నా బయట నుండి వచ్చే వాళ్లే బెటర్. రేపు నువ్వేదో పదవి ఇవ్వకపోతే ఇటు నుంచి అటుపోతాడు. ఇప్పుడున్న వాళ్ళు ఏమైనా ఓడబడిశారా ఏంది? ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. అసలే నాకు మీరంతా చేసిన పనులకు పిచ్చిలేస్తా ఉంది. అలక చలగన్నా, ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా నన్ను పట్టించుకోకుండా వదిలేస్తే నేనేమైపోవాలి చెప్పు? ఏమన్నా అయిపో. ఆ వంశీ జైల్లోకి పోలేదా? రేపో మాపో నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఎప్పటికైనా నువ్వు పోయేది లోపలికే కదా. ఆ కసాయి రెడ్డి నీకేదో ఫోన్ చేసి నా పైన లేనిపోని పిత్రులు చెప్పినట్లు ఉన్నాడు. అందుకే నువ్వు ఇలా మారిపోయావు. నువ్వు కోటరీలో ఉండి పెద్ద కథనే నడిపినావు. అసలు నిన్ను ఎప్పుడో పీకి పడేయాల్సింది. ఇన్నాళ్ళు ఉంచి చాలా తప్పు చేసినాను. అంటే నిన్ను నమ్మిన వాళ్ళకి చివరికి మిగిలేది చెప్పానా అన్న? చేసిన తప్పుడు పనులకు సిగ్గుపడాల్సింది పోయి పైపెచ్చి ఎదురు మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా నీ సినిమా అయిపోయింది. నా సినిమా ఎందుకు అవుతుంది జలగన్నా? నీ మొత్తం లెక్కలు నా చేతుల్లోనే ఉన్నాయి కదా. ఓహో, ఆ రూట్లో వచ్చినావా? మరి నా జాగ్రత్తలో నేను ఉండాలి కదన్నా. ఎక్కువ మాట్లాడితే గొడ్డలు తీసి నిలబెడతా. అబ్బాబ్బా, అదొక కొత్త డైలాగ్ మొదలు పెట్టావు. ఈ డైలాగ్ వినలేక చేస్తున్నా. ఈ గొడ్డలు తీస్తే నా బొచ్చు చూడలేక చేస్తారు. అయినా నీకు అదేం బుద్ధి అన్నా? అయినా నీకు ఇదేం ఆనందం అన్నా? నాకుండే ఆనందం నాకుంటుందిలే. కిక్కురు మనకుండా నేనేదో ఒక ముష్టి పదవి ఇస్తానో అది తీసుకో, లేదంటే మూసుకొని దబ్బాయి. అంటే అలవాటు పడిన ప్రాణం కదా జలగన్నా. నీకిప్పుడు రెండే ఆప్షన్లు. ఒకటి, తప్పో ఒప్పో జరిగిపోయింది కాబట్టి నేను ఇచ్చే ముష్టి పదవి తీసుకునే సైలెంట్గా ఉండు. లేదు, కాదు, కూడదు అంటావా, అవినాష్ గారిని ఇంటికి పంపిస్తా. అప్పుడు నీ కొడుకులాగా అజ్ఞాతంలోకి పోతావో జైలుకి పోతావో నీ ఇష్టం. ఏ అవినాష్, వచ్చే 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 వచ్చే